తలపతి విజయ్‌కి వాళ్ళ ఇంట్లో వాళ్ళ భార్యకి అలాగే కొడుక్కి పడతలేదంట. అసలు జరిగిందేంటంటే తలపతి విజయ్‌కి ఒక మేనేజర్ ఉన్నాడు. ఆయన సినిమా పనులన్నీ ఆయనే చూసుకుంటాడు. ఆయన పెడదోవ పట్టించి విజయ్‌కి కొన్ని లేనిపోని చెడ్డ పేరు తెస్తున్నాడని విజయ్ కొడుకు సంజయ్ వెళ్ళి ఆయన్ని చెంప మీద కొట్టాడట. అక్కడ గొడవ మొదలైంది. కానీ విజయ్ మాత్రం ఆయన మేనేజర్‌ని బలంగా నమ్ముతున్నాడు. సో ఇప్పుడు ఈ గొడవ వల్ల సంజయ్ డైరెక్టర్ అవ్వకుండా అతన్ని పెద్ద పట్టించుకోకూడదని విజయ్ డిసైడ్ అయితే విజయ్ భార్య మాత్రం లైకా ప్రొడక్షన్స్ వాళ్ళతో బలంగా మాట్లాడి సందీప్ కిషన్తో ప్రాజెక్ట్ సెట్ చేయించారు. విజయ్ కొడుకు సంజయ్ అయితే ఈ సినిమాని డైరెక్ట్ చేయబోతున్నాడు. ఇప్పుడు విజయ్ వాళ్ళ ఫ్యామిలీతో కలిసి ఉండట్లేదు, వేరేగా సపరేట్గా అయితే ఇంకొక హౌస్లో ఉంటున్నారు. ఇప్పుడు ఆయన పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నారు కాబట్టి త్వరలోనే వాళ్ళ ఫ్యామిలీ మీడియా ముందుకు వచ్చి ఈ గొడవలన్నీ బయట పెట్టే అవకాశం ఉందని బయట టాక్ నడుస్తుంది. అందుకనే గోట్ మూవీలో కూడా విలన్గా అతని కొడుకునే చూపించినట్టు సింబాలిక్గా స్టోరీ కావాలని అలా అల్లించారట. తప్పుడు మాటలు విని కొడుకు పెడదోవ పట్టినట్లు గోట్ మూవీలో చూపించారు. రియల్ లైఫ్లో కూడా అలాగే ఉందట.